పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది హీరోలుగా పరిచయం అయ్యి తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ కూడా మెగా ఫ్యామిలీ హీరోలకే సొంతం. ఒకవైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ ఇలా అందరూ కూడా కలిసి సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఒకలా ఉంటే ఇక మరో లెవెల్లో ఉన్నట్లుగా మెగా ఫ్యామిలీ నుండి మరో జనరేషన్ హీరోని వెండి తెరకు పరిచయం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ను టాలీవుడ్ ఎంట్రీపై ఇప్పటికే మెగా అభిమానులు 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటో చూద్దాం. బట్ దేర్ ఇస్ ఆల్సో టాక్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఓజీ. No, he's not. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆయన వారసుడు అకిరా సినిమాలో లెగసీని ముందుకు నడిపిస్తాడా అనే చర్చ వేడెక్కుతోంది. పెద్ద కుమారుడు అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు చాలా ఆరాటపడుతున్నారన్నది సాధ్యపడటం లేదు. Akira even thinks of acting. I'll put it on my Instagram. అడపాదడపా పుకార్లు మినహా అకిరా సినీ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన అయితే లేదు. అటు పవన్ కానీ ఇటు రేణు దేశాయ్ కానీ వారసుడి ఎంట్రీ గురించి మాటెత్తట్లేదు. ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అకిరా నందన్ సినీ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ ని ఖండించారు. అకిరా నటుడిగా రంగప్రవేశం చేస్తే తానే ముందుగా అభిమానులకు వెల్లడిస్తానని మాటిచ్చారు. అయినా ఇప్పటికీ ఆ గాసిప్లు ఆగటలేదు. రామ్ చరణ్ గారు is launching him. ఓకే, అది నిజమా అబద్ధమా? అబద్ధం. అకిరా నందన్ ఓజీ చిత్రంతో తెరకు పరిచయం అవుతాడని మళ్ళీ ఇప్పుడు ప్రచారం సాగుతోంది. అయితే యథావిధిగా మరోసారి రేణు దేశాయ్ ఈ వార్తల్ని ఖండించారు. అకిరా సినీ ఎంట్రీ ఇస్తే స్వయంగా చెబుతానని అన్నారు. అకిరా ఓజీలో నటించడం లేదని, చరణ్ అతడికి కాస్ట్యూమ్స్ పంపడం లేదని రేణు దేశాయ్ ధృవీకరించారు. చరణ్ తనకు దుస్తులు ధరింపజేస్తున్నట్లు కొన్ని వీడియోలు షేర్ చేశారు. అలాంటి వార్తలను నాకు ఫార్వర్డ్ చేయవద్దని అకిరా చెప్పాడు అని రేణు వెల్లడించారు. అయితే అకిరా ఓజీలో తన తండ్రి పవన్ తో కలిసి కనిపిస్తే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కానీ రేణు దేశాయ్ ప్రకటన ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఓజీలో కానీ మరి ఏ ఇతర సినిమాల్లో కానీ అకిరా నందన్ నటించడం లేదని రేణు స్పష్టతనిచ్చింది. Or Akira decides to do a movie, who will announce it first in the world? Me. ఓజీలో అకిరా నటించడం లేదని క్లారిటీ ఇచ్చిన ఆ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావులో అతిథి పాత్రలో సర్ప్రైజ్ చేస్తాడని కూడా గాసిప్ షికారు చేశాయి. రామ్ చరణ్ స్వయంగా అకిరాను లాంచ్ చేస్తాడన్న గుసగుస వినిపించింది. కానీ ఇవేవీ నిజాలు కాలేదు. రేణు దేశాయ్ తన రెండో పెళ్లి ఆలోచన గురించి, రాజకీయాల గురించి కూడా తాజా పాడ్కాస్ట్ లో ప్రస్తావించారు. తన పిల్లలను చూసుకోవడానికి గతంలో పెళ్లి ప్రతిపాదనలు విరమించానని రేణు దేశాయ్ తెలిపారు. అంతేకాదు పిల్లల కోసం రాజకీయ పార్టీల నుండి ఆఫర్లను తిరస్కరించానని రేణు చెప్పారు. బద్రీ చిత్రంతో కథానాయికగా మారిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ సరసన జోనీలో నటించారు. ఆ సమయంలోనే పవన్తో ప్రేమ చిగురించింది. అనంతరం ప్రేమ వివాహంలో ఈ జంట అకిరా నందన్ ఆద్యాలను స్వాగతించారు.